ఫ్రమ్ ట్రాష్ టు ట్రెజర్ అంటే చెత్తలో దొరికిన ఫోన్ ని మేము రిపేర్ చేసామని కాదు, కానీ ఇంత చిత్తుగా పగిలిపోయిన మొబైల్ ని మళ్ళీ బ్రాండ్ న్యూ కండిషన్ లో రెడీ చేసాం. బ్రాండ్ న్యూ అంటే ఫోన్ కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అచ్చం అలానే, అది కూడా మనం రిపేర్ చేసామనే చిన్న ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా. మ్యాటర్లోకి వెళ్తే ఈ మొబైల్ మోడల్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max. బ్రాండ్ న్యూ మొబైల్ అయితే 1,60,000, సెకండ్స్ లో అయితే ఒక 80,000 ఉంటుందేమో. అయితే నేను మీకు 3 పాయింట్స్ చెప్పాలి. పాయింట్ నెంబర్ 1, ఈ మొబైల్ తీసుకొని కస్టమర్ డైరెక్ట్ గా సర్వీస్ సెంటర్ కి వెళ్తే వాళ్ళు చెప్పిన ఎస్టిమేషన్ 49,000 ఫర్ బోత్ ఫ్రంట్ డిస్ప్లే అండ్ బ్యాక్ గ్లాస్. అండ్ పాయింట్ నెంబర్ 2, కస్టమర్ అక్కడ వద్దు అనుకొని బయట ఇలానే క్వాలిటీ స్పేర్స్ వాడతాం అని చెప్పి ఒక షాప్ లో అడిగితే బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 38,000 ఎస్టిమేషన్ ఇచ్చారు. బట్ సర్వీస్ చేసినట్టు పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీలో వస్తుంది అండ్ యూజ్డ్ అని కూడా వస్తుంది అని చెప్పారంట. అండ్ పాయింట్ నెంబర్ 3, లాస్ట్ గా మన రీఫిక్స్ లో ఎస్టిమేషన్ ఎంతో తెలుసుకుందామని మనల్ని అడిగితే కస్టమర్ కి నేను ఒక్కటే చెప్పా, మీకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని ఎస్టిమేషన్ అండ్ బ్రాండ్ న్యూ కండిషన్ అంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఇస్తా అని చెప్పి 37,000 ఎస్టిమేషన్ ఇచ్చాను. చెప్పినట్టుగానే 100% ఒరిజినల్ డిస్ప్లే తెచ్చి అండ్ 100% ఒరిజినల్ బ్యాక్ డోర్ తెచ్చి డిస్ప్లే మార్చినట్టు రిపేర్ చేయించుకున్న కస్టమర్ కి రిపేర్ చేసిన నేను తప్ప వేరే ఎవ్వరూ కనిపెట్టలేరు అని 100% భరోసా ఇచ్చి వర్క్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశాను. డిస్ప్లే టచ్, ట్రూ టోన్ సెట్టింగ్స్ లో అసలు పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీలోనే లేకుండా చాలా చక్కగా బ్రాండ్ న్యూ మొబైల్ లా బ్యాక్ డోర్ కూడా రీప్లేస్ చేశాను. ఇదంతా ఇంత పర్ఫెక్ట్ గా చేయడం వల్ల మాకు వచ్చిన ప్రాఫిట్ జస్ట్ 1000 రూపీస్. అయినా కానీ మాకు ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ కండిషన్ లో ఇచ్చినందుకు కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే మాకు 10,000. సో మీలో కూడా ఎవరికైనా సేమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్ కి కాల్ చేయండి. అలానే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.